హలో హాయ్ వెల్కమ్ టు శివసాయి హై ఫ్యాషన్ జ్యువెలరీ బేగం బజార్. ఇవాళ మనకు అన్బాక్సింగ్లో మీకు కొన్ని వెరైటీస్ చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో మిస్ అవ్వద్దు. మనకు లేటెస్ట్ డిజైన్స్ అనేది రెగ్యులర్గా అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి మనకు పార్సల్లో ఇలా వస్తాయన్నమాట. డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ మనకు రెగ్యులర్గా వెరైటీస్ మారుతూనే ఉంటాయి. డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో. ఇదొక డిజైన్ అనమాట. ఇక దీంట్లో వచ్చేసి వెరైటీ జుమ్కాస్ అనమాట. జుమ్కాలు ఇలా క్వాంటిటీగా వస్తాయి మనకు. ఒక్కొక్క డిజైన్కి వచ్చేసి 100 to 150 డిజైన్స్ దాకా ఉంటాయి ఇలా డిజైన్స్. దీనికి మనకు కింద మేకింగ్ అనేది మనమే చేపిస్తాం. ఇక్కడ కొంచెం క్వాలిటీ వర్క్ చేస్తాం అనమాట. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, మన వర్క్షాప్లో ఏంటంటే కొంచెం నైపుణ్యం గల వర్కర్లతో నీట్గా వర్క్ అనేది ఒరిజినల్ మనకు క్వాలిటీ బీట్స్ వేసేసి మనం మేకింగ్ చేపిస్తాం అనమాట. ఇదొక డిజైన్ ఉంటుంది, ఇదొక డిజైన్కు వెరైటీస్ అన్నీ ఉంటాయి. క్వాలిటీగా ఉంటాయి, క్వాంటిటీగా వస్తాయి. దీంట్లో డిజైన్లు అయితే దీంట్లో మనకు ఒక 5-6 డిజైన్స్ వచ్చాయండి. మళ్ళీ మేకింగ్కి పంపిస్తాం అనమాట. మన కార్ఖానా ఉంది, కార్ఖానాలో మేకింగ్కి పంపిస్తాం దీన్ని డిజైన్స్ అనేది. ఇది ఒక డిజైన్స్ దీంట్లో మనకు ఒక 5-6 డిజైన్స్ వచ్చినాయి. దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి. టోటల్ నక్షీ పాలిష్లో వస్తుంది. క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంది, రియల్ గోల్డ్కి దగ్గరలో ఉంటుంది. దీనికి మేకింగ్ కూడా డిఫరెంట్ టైప్లో మేకింగ్ చేపిస్తాం అనమాట. అంటే కస్టమర్కి, అంటే మనకు కస్టమర్కి ఎలా వాళ్ళకి ఇష్టానికి అనుగుణంగా మార్కెట్లో ట్రెండింగ్ ఏమి ఉందో ఆ టైప్లో డిజైన్స్ అనేది చేపిస్తుంటాం అనమాట. దీంట్లో సైజెస్ అనేది మనకు స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు వెరైటీస్ ఉన్నాయన్నమాట. స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజు ఇట్లా సైజెస్ కూడా ఉంటాయి. దీంట్లో వచ్చేసి పాలిష్ అంతా ఒకటే ఉంటుంది, బట్ సైజెస్ డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఫుల్ క్వాంటిటీ అనమాట. క్వాంటిటీ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. మినిమం 100 పీసెస్ ఎబోనే వస్తాయి ప్రతి డిజైను. ఒకవేళ స్టాక్ ఆర్డర్ తొందరగా సేల్ అయిపోయినా కూడా మళ్ళీ రీఆర్డర్ చేసుకొని మళ్ళీ ఒక 15 to 20 డేస్లో మనకు మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇవి రీస్టాక్కి ప్రాబ్లం ఉండదు. రీసేలర్స్, యూట్యూబర్స్, హోల్సేలర్స్కి కావాల్సింది అదే అనమాట. రీస్టాక్ కంపల్సరీ. డిజైన్ అనేది అయిపోయిన వెంటనే మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి వాళ్ళకు ఇబ్బంది ఉండదు అనమాట సేల్ చేసుకోవడానికి. అలాంటి రీస్టాక్ ఐటమ్ మన దగ్గర బ్రహ్మాండంగా చాలా వెరైటీస్ దొరుకుతుంది. ఇలా వచ్చేసి డిజైన్ ఇప్పుడు ఇది మేకింగ్కి పంపిస్తాం అనమాట. మన కార్ఖానాకు మేకింగ్ పంపిస్తారు. ఇది మళ్ళీ మేకింగ్ నుండి రాగానే నెక్స్ట్ వీడియో ఇంకోటి కూడా చేస్తాను మీకోసం. దీన్ని మళ్ళీ సేమ్ ప్యాకింగ్ చేపిస్తాను అనమాట. సేమ్ ప్యాకింగ్ చేసి కార్ఖానాకు పంపిస్తాను నేను. ఇలా ఎందుకంటే మనకు మళ్ళీ ఏం డ్యామేజ్ కాకుండా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారనమాట. అక్కడ నుంచి మనకు డిఫరెంట్ డిజైన్స్ కూడా మనకు వెరైటీస్ కూడా ఇలా వస్తూనే ఉంటాయి అనమాట. వీక్లీ వన్స్ మారుతూనే ఉంటాయి డిజైన్స్. ఇదొకటి వెళ్ళారనమాట. దీంట్లో ఇదొకటి ఒక పార్సల్లో ఇదొక వెరైటీస్ ఉంటాయి. దీంట్లో డిజైన్స్ కూడా దీంట్లో కూడా చూద్దాం మనం. ఇందులో ఒక వెరైటీ వచ్చిందో చూడాలి. దీనిలో మనకు ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. దీనిలో విత్ మేకింగ్తో ఇయర్ రింగ్స్ వచ్చినాయి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా మింట్ కలర్లో, ఇట్లా మనకు రూబీ గ్రీన్ మిక్స్లో, ఫుల్ గ్రీన్లో, ఇంకా పీచ్ కలర్ కూడా ఉంటుంది దీంట్లో. ఇట్లా బేబీ పింక్, లైట్ పింక్ అనమాట. దీంట్లో టోటల్ మెహందీ పాలిష్లో వస్తుంది. ఒరిజినల్ మనకు క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. క్వాలిటీలో ఎలాంటి రాజీ ఉండదు. మార్కెట్లో ఏంటంటే చాలా వెరైటీస్ వస్తున్నాయి. అది క్వాలిటీ పరంగా చూసుకుంటే ఏంటంటే ఎలర్జీస్ వస్తాయి. మనకు తక్కువ రేట్ ఉంది కదా కానీ పర్లేదు, సేమ్ డిజైన్ ఉంది కానీ తీసుకుంటారు. బట్ ఏంటంటే అది ఎలర్జీస్ వచ్చాయనుకోండి, దానికి 100 రూపాయలకు మనం 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మేము అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయము. ఎందుకంటే మన దగ్గర ఏంటంటే టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మనదే కాబట్టి కొంచెం హై క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. హై క్వాలిటీ, హై డిజైన్స్. ఎందుకంటే ఇది ఓన్లీ షోరూమ్స్లలో సేల్ చేసే విధంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ వస్తాయి. 100% రీజనబుల్గానే ఉంటుంది. ఇది ఇంకో పార్సల్ ఓపెన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ దాంట్లో కూడా ఏం వెరైటీస్ వచ్చినా చూద్దాం. ఏం ప్రాబ్లం లేదు. ఇది కూడా పార్సల్ ఓపెన్ చూడండి. దీంట్లో ఏమొచ్చిందో మనం చూద్దాం. ఫుల్ టైట్, మనకు వాళ్ళకు డ్యామేజ్ కాకుండా లాంగ్ నుండి కదా రావాల్సింది. దానివల్ల ఏంటంటే మంచి ఫుల్ ప్యాకింగ్ చేసి పంపిస్తారు అనమాట. ఎలాంటి డ్యామేజ్ కాకుండా పంపిస్తారు. ఇలా డిజైన్స్ చూడండి. ఇలా దీంట్లో ఇలా వస్తుంది అన్నమాట. ఇది లాంగ్ షార్ట్ దీంట్లో 2 వచ్చినాయి అనమాట. ఇదిగోండి ఈ డిజైన్ చూడండి. దీంట్లోకి వెళ్ళి తీసింది అనమాట ఈ డిజైన్. దీంట్లో లాంగ్ షార్ట్ మనకు 2 అవైలబుల్ ఉంటుంది. డిజైన్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. మెహందీ పాలిష్లో
మంచి బ్రహ్మాండ క్వాలిటీగా ఉంది. బీడ్స్ కూడా రైస్ బీడ్స్ వేసి మేకింగ్ చేశారు. స్టోన్స్ మొజోనైట్ స్టోన్స్, ఇవన్నీ మొజోనైట్ స్టోన్స్. మామూలుగా ప్లాస్టిక్ స్టోన్స్ వస్తే అవి ఏంటంటే నార్మల్ క్వాలిటీలో వస్తాయి. ఇది మొజోనైట్ స్టోన్స్ మనకు రెగ్యులర్గా క్వాలిటీగా ఉంటుంది. దీంట్లో ఫిట్టింగ్ కూడా మనకు ఫ్రీగా ఉంటుంది. మామూలుగా మీరు బయట తీసుకునే తక్కువ రేట్ ఏంటంటే ఈ జాయింట్స్ ఉండవు వీళ్ళకు. వాటికి ఏముంటుందంటే డైరెక్ట్ అటాచ్ ఉంటుంది. అది కాపీ పేస్ట్ డిజైన్లు ఉంటాయి. దానివల్ల రేట్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉంటుంది, ఎలర్జీలు వస్తుంటాయి. ఇది అలా కాదండి, డైరెక్ట్ హ్యాండ్ మేడ్ ఐటమ్. ఇది హ్యాండ్ మేడ్ ఐటమ్ అంటే మనకు రియల్ గోల్డ్ చేసిన దానికి తేడా అనేది కనబడదు అనమాట. అంత రియాలిటీగా కనబడతాయి అనమాట హ్యాండ్మేడ్లో. అది మన కాపీ పేస్ట్ ఏంటంటే దాంట్లో మిషన్లో వేసి ప్రెస్ చేసి తీయదాన్ని కాపీ పేస్ట్ డిజైన్ అంటారు దాన్ని. అవి ఏంటంటే కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది కాబట్టి రేట్ తక్కువ ఉంటుంది. ఇవి అలా కాదనమాట, హ్యాండ్మేడ్ ఐటమ్ కాబట్టి కొంచెం రేటు ఎక్కువనే ఉంటుంది. అంటే దాంతో పోల్చి కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది, బట్ హోల్సేల్ రేట్లోనే వస్తుంది మీకు. ఏంటంటే డిజైన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. మీరు ఎవరైనా వేసుకున్నా కూడా రియాలిటీగా మనకు లుక్ అనేది నార్మల్ లుక్ కనబడదు అనమాట. ఏదైనా సరే మనం సారీ చూడండి, తక్కువ రేట్ సారీకి ఎక్కువ రేట్ సారీకి తేడా ఎలా ఉంటుందో ఇవి కూడా అంతే. తక్కువ క్వాలిటీ వాటికి ఎక్కువ క్వాలిటీ వాటికి తేడా ఉంటుంది. దానికి దీనికి ఒక 100-150 రూపాయలు డిఫరెన్స్ రావచ్చు. బట్ ఏంటంటే లుకింగ్ చూడడానికి రిచ్గా ఉండాలి. ఇమిటేషన్ అయినా కానీ వేసుకుంటే దీన్ని రియల్ గోల్డ్ లాగా కనబడితే మనకు కూడా కొంచెం లుక్ బాగుంటుంది. నార్మల్లీ చాలా తక్కువ రేట్లో కాంబోలు మీకు తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. బట్ ఏంటంటే వాటి క్వాలిటీ కానీ లుకింగ్ కానీ చాలా తక్కువ అనమాట. ఇలా వస్తుంది, లాంగ్ సెట్ వస్తుంది, పెళ్లి కూతుర్లకు కానీ చిన్న ఫంక్షన్లకు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. డైరెక్ట్ కాంబో సెట్ వేసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ డిజైన్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది అనమాట. ఇది క్వాంటిటీ కూడా ఉంది. దీంట్లో వచ్చేసి 50 to 100 పీసెస్ ఉంటుంది. మీకు డిఫరెంట్ కాంబినేషన్లో చూపిస్తున్నాను. ఇది గ్రీన్లో ఉంది, రూబీలో ఉంది. దీనికి రూబీ నెక్లెస్ దొరుకుతుంది, దీనికి గ్రీన్ అటాచ్లో హారం కూడా దొరుకుతుంది. బట్ మీకు ఇట్లా షాంపిల్కి చూపిస్తున్నాను. ఇది లాంగ్ సెట్, ఇది షార్ట్ సెట్. విడిగానే ఉంటుంది, కాంబో ఏం కాదు, విడిగానే కానీ ఇలా ఉంటుంది అనమాట. ఒక సెట్ వేసుకుంటే ఫంక్షన్కి కంప్లీట్గా సరిపోతుందండి. ఇది ఒక ఫంక్షన్కి మనకు సరిపోతాయి అనమాట. లుకింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది, రిచ్గా ఉంటుంది. ఇలాంటి డిజైన్లు నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో షాంపిల్ ఒకటి, ఇది అన్బాక్సింగ్లో కాబట్టి ఇది ఒక డిజైన్ వచ్చింది. క్వాంటిటీ మీకు ఒకసారి నేను చూపిస్తాను, ఎన్ని క్వాంటిటీ వచ్చాయో చూపిస్తాను. చూడండి క్వాంటిటీ ఎన్ని వచ్చినాయి. ఇది లాంగ్ 55 వచ్చినాయి, షార్ట్ 55 వచ్చినాయి. ఇది రాగానే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఆర్డర్ పెట్టేస్తాం. మళ్ళీ రీస్టాక్ కావడానికి మనకు 20 to 25 డేస్ పడుతుంది. మళ్ళీ అంత లోపల ఇది క్లియర్ అయ్యేంత లోపల మళ్ళీ అవి వచ్చేస్తాయి అనమాట. ఐటమ్ బాగుంటే రీస్టాక్ అవుతూనే ఉంటుంది, రెగ్యులర్గా కాదు, ఒకటికి 10 సార్లు వస్తూనే ఉంటుంది. కస్టమర్ని వాంటెడ్ బట్టేసి ఇప్పుడు కావాలని మాకు ఒక 20 పీసెస్ కావాలంటే మళ్ళీ రీస్టాక్లో పెట్టేస్తాను అనమాట. ఆర్డర్లో పెట్టేస్తే మళ్ళీ ఆర్డర్లో వచ్చేస్తాయి అనమాట. ఇలా మీకు క్వాంటిటీగా ఉంటుంది. డిజైన్ ఏదైనా సరే క్వాంటిటీగా ఉంటుంది. మనకు షాప్లో చూడండి ఇదంతా వెరైటీస్ అనమాట. టోటల్ వెరైటీస్ చాలా వెరైటీస్ ఉంటాయి. మనకు బీడ్స్ కలెక్షన్లో అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడి వరకు బీడ్స్ కలెక్షనే ఉంటుంది. నెక్లెస్ సెట్స్, లాంగ్ షార్ట్ అన్ని వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మన దగ్గర ఇది లేదు అని ఉండదు. ఒక షాప్కి ఏదైతే అవసరం పడుతుందో అన్ని వెరైటీస్ మన దగ్గర దొరుకుతుందన్నమాట. ఇలా డిజైన్స్ అనేది ఇటు టీకా సెక్షన్లో వచ్చేసి మొత్తం టీకాలు ఉంటాయి. దీంట్లో వచ్చేసి బాజుబాన్ టీకా ఇలా వస్తుంది. మనకు సెట్లలో కావాలంటే అన్ని సెట్స్ దీంట్లో వచ్చేసి లాంగ్ షార్ట్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. మనకు మెహందీ పాలిష్లో కానీ, నక్షీలో కానీ, గోల్డ్లో కానీ అన్ని వెరైటీస్ దొరుకుతుంది. డిజైన్ చాలా వెరైటీస్ ఉన్నాయి. డిజైన్లలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇలా వెళ్తూనే ఉంటుంది. ఇలా డిజైన్స్ లాంగ్ షార్ట్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి దీంట్లో వెరైటీస్ ఇది మొత్తం జుమ్కీ సెక్షన్ వస్తుంది. బ్లాక్ బీడ్స్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి. మినిమం 150 to 200 డిజైన్స్ బ్లాక్ బీడ్స్, షార్ట్, లాంగ్, 18 ఇంచెస్, 26 ఇంచెస్ అలా వెరైటీస్ అనేవి చాలా వెరైటీస్ ఉంటాయి. బ్లాక్ బీడ్స్ మార్కెట్లో 70% మార్కెట్ మనదే ఉంటుంది. బ్లాక్ బీడ్స్ మీరు ఒకసారి డిజైన్లు చూస్తే మీకు అర్థమైపోతుంది బ్లాక్ బీడ్స్ ఎలా మార్కెట్ అవుతుందని. మనది స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మనకు గత 3 సంవత్సరాల నుండి బ్లాక్ బీడ్స్లో మన దగ్గర అయితే తిరుగులేదు. క్వాంటిటీగా వస్తుంది. క్వాంటిటీ చూపిస్తాను. ఇలా బ్లాక్ బీడ్స్ మనకు రా మెటీరియల్ ఎక్కువ వస్తుంది అనమాట. రా మెటీరియల్ చాలా వస్తుంది. అది రా మెటీరియల్ వస్తుంది క్వాంటిటీగా. ఇలా మనం మెటీరియల్ అనేది చాలా క్వాంటిటీగా తెప్పిస్తాం అనమాట. మినిమం ఒక్కొక్క బ్లాక్ బీడ్స్లలో మినిమం 5,000 to 10,000 మధ్యలో క్వాంటిటీ ఉంటుంది. డిజైన్స్ అయితే క్వాంటిటీగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం బ్లాక్ బీడ్స్ ఎక్కువ మేకింగ్ చేపిస్తాం కాబట్టి, అంటే మన దగ్గర సేల్ ఎక్కువ ఉంటుంది. బ్లాక్ బీడ్స్లలో ఈచ్ డిజైన్కి వచ్చేసి మన 100 పీసెస్ ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీగా సేల్ అవుతుంది కాబట్టి బ్లాక్ బీడ్స్ ఎక్కువ మేకింగ్ చేపిస్తాం అనమాట. ఇలా వెరైటీస్ చాలా ఉంటాయి. మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేస్తే మీకే అర్థమైపోతుంది మన దగ్గర ఏ క్వాలిటీ ఉంది, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి డిజైన్లు మార్కెట్లో నడుస్తున్న డిజైన్లు ఉన్నాయి.
అని మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మేము కూడా రిటైల్ టేస్ట్కు అనుగుణంగానే మేము తెప్పిస్తాం. ఒక షాప్కు ఏదైతే అవసరం పడుతుంది అనేది మాకు కూడా ఐడియా ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా రిటైల్ షాపులు బయట ఉన్నాయి కాబట్టి అవి కూడా మనకు ఒక 20 ఇయర్స్ నుండి రన్నింగ్ కౌంటర్స్ ఉన్నాయి. రిటైల్ టేస్ట్ ఎలా ఉంటుందో మాకు ఐడియా ఉంటుంది. ఆ ప్రకారంగానే మేము తెప్పిస్తాం. ఒక షాప్ వాళ్ళు వచ్చి మన దగ్గర సెలెక్షన్ చేసిరంటే 100% సేల్ అయ్యే ఐటమ్ మాత్రమే మన దగ్గర రెడీగా ఉంటుంది. ఎందుకంటే మేము టెస్ట్ చేసిన తర్వాతనే అది సేల్ అవుతుందా కాదా అని తెలుసుకున్న తర్వాతనే మేము కంపల్సరీ తెప్పిస్తాం. ఎందుకంటే 1-2 సార్లు ఆలోచిస్తాము. మా లాభం కన్నా కస్టమర్ల లాభం ఎక్కువ చూస్తాం. ఒక్కసారి సేల్స్ కోసం కాకుండా కస్టమర్ మళ్ళీ రెగ్యులర్గా మనతో రిలేషన్ ఉండడానికి ఆలోచిస్తాం అనమాట. మీకు క్వాలిటీ విషయం కూడా నేను చెప్పాను కదా, 1-4 సార్లు చెప్పాను. మీరు క్వాలిటీ కంపేర్ చేసుకోండి. మార్కెట్లో తీసుకున్న ఐటమ్ మనకు 1-2 సార్లు వేసుకోగానే కలర్ పోయింది అనుకోండి, కస్టమర్ దగ్గర మనకేందంటే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, ఒకళ్ళు తీసుకెళ్తే దాంతోపాటు 10 మంది కస్టమర్లు మనకు వస్తారు. అది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనకు. ఇక క్వాలిటీ విషయం చెప్పాను కదా మీకు, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకు ఒక పీస్ వెనక 100 మంది వచ్చేటట్టు ఉండాలి, ఒక పీస్ వెనక 100 మంది పోయేటట్టు ఉండద్దు. ఈ రోజుల్లో మార్కెట్ అంతా చాలా దారుణంగా తయారైపోయింది. మీకు కూడా ఐడియా ఉంది. సేల్ చేసుకునే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు కూడా ఐడియా ఉంది. ఎందుకంటే రేట్ తక్కువలో పెట్టడం వల్ల మనకు ప్రస్తుతానికి సేల్ అవుతుందేమో, కానీ ఫ్యూచర్లో మనకు అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీరు మన షాప్ విజిట్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. షాప్ విజిట్ చేసి దాని తర్వాత మీరు కంపేర్ చేసుకోండి, మార్కెట్తో రేట్తో పోల్చుకోండి. హోల్సేల్ ప్రైజే ఉంటుంది 100%. మీకు ప్రైస్ విషయంలో ఎలాంటి డిఫరెంట్ రాదు. మీరు ఒకసారి రేట్ కంపేర్ చేసుకున్న తర్వాతనే సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్వాలిటీ విషయంలో కానీ ప్రైస్ విషయంలో కానీ ఖచ్చితంగా ఉంటుంది. మేకింగ్ కూడా మన దగ్గర హ్యాండ్మేడ్ మనదే మేకింగ్ ఉంటుంది కాబట్టి ఒక ప్రైస్ తక్కువనే పడుతుంది. మీకు లాస్ట్ వీడియోలో మాది హ్యాండ్మేడ్ది చూపించాను, మీకు కార్ఖానా చూపించాను. అందరు చెప్తారనమాట మాది మ్యానుఫ్యాక్చరింగ్ అని. మీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటో మన దగ్గర కూడా చూపించాను నేను. మనంతా ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లేనిది చెప్పి మీకు మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఉండదు. మన దగ్గర ఉన్నది ఉన్నట్టే ఉంటుంది అనమాట. మీరు ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ విజిట్ చేయని వాళ్ళు ఇబ్బంది ఏం లేదు, వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. మా అమ్మాయిలు కూడా మీకు వీడియో కాల్లో మీకు షాప్కి వచ్చి ఎలాగైతే చూస్తారో ఆ విధంగానే ఐటమ్ ప్రతిదీ చూపిస్తారు. సెలెక్ట్ అయితే పార్సల్ వేసి పంపించే ఉంటుంది. దయచేసి కొంచెం టైంపాస్ కాకుండా తీసుకుంటాము అన్న వాళ్ళు మాత్రమే కొంచెం వీడియో కాల్ చేయండి. ఇట్లా బ్యాంగిల్స్ కూడా వెరైటీస్ చాలా ఉంటాయి. బ్యాంగిల్స్లో కూడా మనకు ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. బ్యాంగిల్స్లో కొంచెం క్వాంటిటీ డిజైన్స్ ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ రన్నింగ్ డిజైన్స్ మాత్రం 100% ఒక 10 డిజైన్స్ దాకా వెళ్తాయి. రన్నింగ్ డిజైన్సే మేము రెగ్యులర్గా అవే పెడతాం అనమాట. వడ్డానం సెట్స్ కూడా ఇలా దొరుకుతుంటుంది. వడ్డానంస్లో కూడా ఉంటుంది మనకు ప్లెయిన్ చైన్, పుస్తల్ తాడ్ చైన్స్ కానీ నెక్ చైన్స్ కానీ అవి కూడా అవైలబుల్ ఉంటుంది. ఇవన్నీ ఓకే. మీకు వెరైటీస్ చూడండి, ఒకసారి వచ్చి చూడండి, మీకు కూడా ఐడియా వస్తుంది. ఇది ఒక డిజైన్స్ అనమాట, డిఫరెంట్గా ఉంటుంది. షాప్ మీకు నియామత్ ప్లాజాలో ఉంటుంది. అదే సంతోష్ దాబా దగ్గర బేగం బజార్లో. మీకు లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. మీకు ఏదైనా డౌట్ వస్తే మీ నెంబర్ ఉంటుంది కదా, నెంబర్కి కాల్ చేయండి, మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాము. వీలైతే మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఈ ఛానల్ని. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేసి మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందియండి. థ్యాంక్ యూ అండి.